లాక్డౌన్ వల్ల ఒక రెసిపీ నేర్చుకున్నా, అదే పానీపూరి అనమాట. నిజంగా అంటే వీక్లీ 2 టైమ్స్ తింటా అండి అప్పుడైతే. ఎందుకంటే ఇంక బయటకు పోయే ఛాన్సే లేదు. ఇంట్లో ఫుడ్ తప్పించి ఇంకొక ఆప్షన్ లేదనమాట ఎంటర్టైన్మెంట్కి. అట్లా చేసుకోండి పానీపూరి. అండ్ రెసిపీ అయితే హైలైట్ ఉంటుంది, మీకు కూడా చెప్తారండి. కొత్తిమీర, పుదీనా, అల్లం వేసేసి మిక్సీకి పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు వేసుకోండి, అంతే మన పానీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనం బఠానీలు కూర చేసుకుంటున్నాం, సరేనా. నేనైతే దానికి అదే వేరు పెట్టినా, మీరైతే ఏం పెడతారో చెప్పండి. అండ్ ఆనియన్స్, టమోటో అండ్ తర్వాత వేసేసుకున్నాం. తర్వాత మన బఠానీలు మంచి 3 విజిల్లు వచ్చేటట్లయితే మనం కుక్కర్లో పెట్టేసి మెత్తగా చేసేసుకున్నాం. తర్వాత మర్చిపోకోకుండా పొటాటో కూడా వేసుకోండి, కొంచెం మంచిగా ఎమ్మీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మధ్యలో మీకు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గరం మసాలా, చిల్లీ పౌడర్ యాడ్ చేసిన అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, అంతే. చాలా సింపుల్. లాస్ట్లో నిమ్మకాయ వేసేయండి. అట్లనే పూరీలు ఫ్రై చేసుకోండి మర్చి